నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ వ్యూ పాయింట్ కు స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్లి గారితో. నమస్తే సురేష్ కొచాట్లి గారు. నమస్కారం. స్కూల్ ఠీక్ కరో, ఇది సిజేపీ 2.0లో భాగంగా ఆయన చెప్తూ వచ్చాడు. ఎప్పటి నుంచో మేము చూస్తున్నాం, నెక్స్ట్ మేము వచ్చేదాన్ని చూస్తే మీకు దిమ్మ తిరిగిపోతుంది, ప్రభుత్వానికి బొమ్మ కనపడుతుంది అని చెప్పి. సరే, బొమ్మ నిన్న ఎవరికి కనపడింది అనేది రాజస్థాన్లో చూసాం. సో అసలు అక్కడ ఏం జరిగింది, ఆ జరిగిన తర్వాత ఆయన ఎలాగా ప్రభుత్వం మీద విరుచుకుపడి ప్రపంచ బొద్దికలార ఏకంగండి అని చెప్పి బొద్దింకలార ఏకంగండి అని ఒక నేత పిలుపు కూడా ఇచ్చాడు. ఆయన మాట్లాడిన చూసి మనం ఒకసారి టీవీ సబ్జెక్ట్లోకి వెళ్ళామండి. సరే, అభిజిత్ దీప్కే ఒక వీడియో రిలీజ్ చేశారు. हेलो एवरीवन, अभी हमने थोड़ी देर पहले देखा कि कैसे आशु और उनकी टीम को बीजेपी के गुंडों ने मारा और पीटा। और ये गुंडागर्दी क्यों हुई? क्योंकि एक भैंस के तबेले में बच्चों को पढ़ाया जा रहा था, जिसका एक्सपोज आज आशु करने वाला था। तो मैं ये कहना चाहता हूँ कि अगर 48 आवर्स के अंदर उस स्कूल को ठीक कराने का काम शुरू नहीं किया जाता है, उन गुंडों को अरेस्ट नहीं किया जाता है, तो मैं खुद जयपुर आऊँगा और स्कूल के सामने बैठा रहूँगा जब तक स्कूल को ठीक कराने का काम शुरू नहीं किया जाता है। और आप सभी लोगों से भी मैं रिक्वेस्ट करता हूँ, अगर ये लोग हमारी बात नहीं मानते तो आप सभी लोग आइए जयपुर, और हम जयपुर में वैसे ही बैठेंगे जैसे हम जंतर मंतर पर बैठे हुए थे और पीछे नहीं हटेंगे। और इसके साथ जो सर्कुलर निकाला है जिसमें लिखा गया है कि कोई भी टूटी हुई स्कूल्स का फोटो ना निकाले, वीडियो ना निकाले, उस सर्कुलर को वापस लिया जाए। और बीजेपी वालों से मैं खास करके कहना चाहता हूँ, हम पर चाहे जितने अटैक कर लो, चाहे जितने हमले कर लो, लेकिन हम पीछे नहीं हटेंगे। वी आर नॉट गोइंग टू बैक ऑफ। स्कूल तो हम ठीक करा कर ही रहेंगे। थैंक यू. కదండి, స్కూల్లో బాగు చేసేదాకా నిద్రపోనని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు ఆయన ఒక వీడియో సందేశం ద్వారా. ఇందుకు నిన్న ఆయన వెళ్ళిన పర్పస్ ఏంటి సార్? రాజస్థాన్లో దొరికింది, పంజాబ్కి వెళ్ళట్లేదు, ఓకే, ఆ తెలంగాణకు రావట్లేదు, హిమాచల్ ప్రదేశ్ కూడా హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళట్లేదు, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళట్లేదు, తమిళనాడుకి వెళ్ళట్లేదు, కర్ణాటకకి వెళ్ళట్లేదు, కేరళకి వెళ్ళట్లేదు, రాజస్థాన్ని దొరికారు ఫస్ట్. దానికన్నా ముందు అటువైపు వెళ్ళారు, వెస్ట్ బెంగాల్ వైపు వెళ్ళారు. అక్కడ ఎవరినో చంపేశారని చెప్పేసి అది మర్డర్, ఇంకో మర్డర్ అని తర్వాత తెలిసింది. అది వీళ్ళది ఏంటంటే ఒక పొలిటికల్ యాంగిల్. ఎందుకంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ, అందరికి తెలిసింది. అది దట్ ఈస్ వెరీ వెరీ ఓపెన్ సీక్రెట్. వాళ్ళ లాంగ్వేజ్లోనే అర్థమైపోతుంది. అది వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, ఇప్పుడు వాసుదేవన్ గారు వాళ్ళు ఆ రోజు జంతర్ మంతర్లు చేసిన తర్వాత వీళ్ళకి ఇంకేం పబ్లిసిటీ రావట్లేదు. దాని తర్వాత అది అయిపోయింది, ఆ ఇష్యూ ఫినిష్ అయిపోయింది. బహుశా నిన్న వచ్చిన రిపోర్ట్ ప్రకారం ధర్మేంద్ర ప్రధాన్ మళ్ళీ తిరిగి వస్తున్నారంట యూనియన్ క్యాబినెట్. ఆలోచించండి, అప్పుడు వీళ్ళు ఏడుపు ఎంత ఉంటుంది మనకు తెలుసు. సో ఈ అశుతోష్ రాంకా కానీ, ఈ అభిజిత్ దీప్కే కానీ, సౌరవ్ దాస్ కానీ, వీళ్ళది ఫుల్ టైం ఇది, వాళ్ళకు ఉద్యోగం ఏం లేదు ఇంకా. దీని నుంచే వాళ్ళు సంపాదిస్తారు డబ్బులు. ఇది వీడియోలు బయట పంపించి మిగతా దేశాల నుంచి డబ్బులు తెచ్చుకొని చేస్తున్న పని ఇది. స్కూల్ రిపేర్ చేయాలి, ఎస్ ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్, దాంట్లో డౌటే లేదు. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చాను. నేను అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే అప్పుడు బాగా ఉండే, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే బాధ అనిపిస్తుంది. నేను చదివిన మోడల్ హై స్కూల్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు ఒక్క పర్మనెంట్ టీచర్ లేరు. ఆలోచించండి, ఒక్క పర్మనెంట్ టీచర్ లేరు, అందరు కాంట్రాక్ట్లు ఉన్నారు. ఆ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే కూడా మీకు ఏడుపు వస్తుంది. మేము మొత్తం బెంచెస్ రీప్లేస్ చేస్తాం. ఒక 5 సంవత్సరాల ముందు, కోవిడ్ కన్నా ముందు, మేము కంప్లీట్ 1.75 lakhs మా వైపు నుంచి, మా ఒక అలుమ్నై, స్కూల్ అలుమ్నై యూఎస్ నుంచి డొనేట్ చేశారు. 1.75 lakhs మొత్తం ఫర్నిచర్ రీప్లేస్ చేస్తాం పిల్లలకి స్కూల్లో. ఏది మేము కూర్చున్న ఫర్నిచర్ ఉండే ముందు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల ముందు, అదంతా కంప్లీట్ రీప్లేస్ అయిపోయింది. దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, అక్కడ స్కూల్లో ఉన్న టీచర్లకు, వాళ్ళకి కొంతమందికి మోటివేషన్ కోసం మేము కూడా ప్రైవేట్ టీచర్ని బయటని తీసుకొస్తాం అనుకున్నాం. కానీ అది అనుమతించలేదు. అప్పుడు స్కూల్లో లెబారెటరీ సెటప్ చేసాం. స్కూల్లో లైబ్రరీ లేకుండా కొన్ని బుక్కులు తెప్పించాం. కానీ మాకు కూడా, మా అలుమ్నైకి కూడా కొంచెం లిమిట్స్ ఉంటుంది దానికి. ఉస్మానియా ఏం చేస్తున్నారు? ఉస్మానియా నేను ఒకటే సపరేట్గా ఉస్మానియా అని చెప్పట్లేదు, కానీ ఇది ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉంది. గవర్నమెంట్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఈ స్కూల్ డిపార్ట్మెంట్లో ఉన్న బ్యూరోక్రాట్స్ ఉంది చూడండి, వాళ్ళని ఇంటికి పంపించేసారు. మన దగ్గర తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా కానీ స్కూల్ డిపార్ట్మెంట్లో బ్యూరోక్రాట్స్ అక్కర్లేదు. వాళ్ళ జీతంతో వాళ్ళందరూ ఇంటికి పంపించి విఆర్ఎస్ వచ్చి పంపించేసి, దాని తర్వాత చేయాల్సింది ఏంటి, స్కూల్స్లో వాళ్ళ శాలరీ నుంచి వచ్చిన డబ్బులు స్కూల్ మీద ఖర్చు పెట్టాలి. వీళ్ళు బడ్జెట్లో పెద్ద పెద్ద అనౌన్స్మెంట్ చేస్తారు. వాసుదేవన్ గారు, మేము ఇంత చేసాం, అంత చేసాం, ఇంతమంది టీచర్లను అపాయింట్ చేశాం. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి అన్నారు, నేను అనలేదు, రేవంత్ రెడ్డి గారు అన్నారు దీనికన్నా ముందు, ఈ అపాయింట్మెంట్ లెటర్స్ ఇష్యూ చేస్తూ టీచర్స్కి లాల్ బహదూర్ స్టేడియంలో, ఐ థింక్ సంవత్సరం ముందు ఇది ఏం చెప్పారంటే,
ఎందుకు మీ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు రావట్లేదు ఒకసారి ఆలోచించండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లు అడగాల్సిందే. మా టైంలో టీచర్స్ చాలా కమిటెడ్ ఉండి, ఇప్పుడు లేదని చెప్పట్లేదు. కానీ ప్రాబ్లం ఏమైపోయిందంటే ఎంత పేదోళ్ళైనా కానీ, ఓకే, ఎంత పేదోళ్ళు, నేను ఎగ్జాంపుల్స్ ఇవ్వగలను కావాలంటే, వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లోనే పంపిస్తారు. యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూల్లో ఫెసిలిటీస్ ఉన్నాయి, బుక్స్ ఫ్రీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు పంపించేది ప్రైవేట్ స్కూల్. మా పని మనిషి ఉన్నారు, వాళ్ళ గ్రాండ్ డాటర్ని ఆమె మా పక్కన ఉన్న ప్రైవేట్ స్కూల్లో పెట్టి, ఏది అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో జిల్లా పరిషత్ స్కూల్ ఉంది అల్వాల్లో, పంపించలేదు. ఎందుకు అడిగితే ఏమంటున్నా, అక్కడ టీచర్ రాదు సార్, చదువు చెప్పరు. ఇది ఆమె చెప్పిన డైలాగ్, నేను చెప్పట్లేదు. ఇది అందరిది ఇదే పరిస్థితి ఉంది. మీరు మన గవర్నమెంట్ హాస్పిటల్ సంగతి చూస్తే ఎందుకు అట్లా ఉందంటే దానికోసమే కారణం అయితే అన్నమాట. గవర్నమెంట్ హాస్పిటల్ అప్పుడు కూడా మనం అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు లోడ్ చాలా ఎక్కువ తీసుకుంటారు. అక్కడ యాక్సిడెంట్ కేసులు, మర్డర్ కేసులు, రేప్ కేసులు అన్నీ వస్తూనే ఉంటాయి అక్కడ. నిన్న వాళ్ళ విజిట్కి సంబంధించిన విజువల్స్ అండి. అది ఆ విజువల్స్ కన్నా ముందు ఒకరోజు ముందు అక్కడ ఒక ట్వీట్ వచ్చింది. ఓకే, ఒక రైట్ వింగ్ ఆయన ట్వీట్ చేసి, జరగబోతుంది ఏంటి చూడండి, రేపు వీళ్ళు వస్తారు, ఒక కారుతో వస్తారు, కారు తీసుకొస్తారు, అక్కడ గొడవ చేస్తారు, దాని తర్వాత కార్ని అద్దాలు పలగొడతారు, వాళ్ళే చేస్తారు, చేసినాక బీజేపీ వాళ్ళు చేశారు. దాని తర్వాత ఈ ఊర్లో ఉన్న కొంతమందిని ఇంటర్వ్యూ చేశారు, అక్కడ కొంత ఛానల్స్, లోకల్ ఛానల్స్. వాళ్ళేమన్నారంటే, ఈ ఊర్లో 2 పొలిటికల్ పార్టీస్ ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. కొంతమంది మేము కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాం, కొంతమంది బీజేపీ వాళ్ళు ఉన్నారు. మేము మిగతా ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఎవరిని ఇక్కడ లోపల రానియము, అదే మేము చేసాం. వాళ్ళకి తెలుసు, ఇలా మేము అనుకుంటాం ఊర్లో ఉన్న వాళ్ళకి బుద్ధి లేదు, ఏం లేదు, మనకన్నా చాలా స్మార్ట్. ఓకే, పొలిటికలీ దే వెరీ అవేర్ అన్నమాట. దానికోసం వీళ్ళని కొట్టి పంపించారు. ఇది మనం ముందే చెప్తే, ఇది ఢిల్లీలో చేస్తే ఈ సిచ్యువేషన్కి రాకపోతుండే. ఆ రోజు వీళ్ళ మీద ఎంత ప్రేమ చూపించిన మా పార్టీ బీజేపీ, ఆ రోజు వీళ్ళు కొట్టి లైన్లో తీసుకొస్తే ఈ పరిస్థితి రాకపోతుండే. వీడు ఓపెన్లో అబ్యూస్ చేస్తున్నాడు బీజేపీ గుండాలు అని చెప్పి. ఆ రోజు మీరు ఢిల్లీలో చేసిన గుండాయిజం కదా. స్కూల్, గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు కూడా చెప్తున్నాను రాజవన్ గారు, ఎస్, గవర్నమెంట్ స్కూల్స్ హ్యావ్ టు బి ఇంప్రూవ్, దాంట్లో డౌట్ లేదు. అది ఏ రాష్ట్రం అయినా సరే ఇంప్రూవ్ చేయాలి. అన్ని రాష్ట్రాలు అదే సంగతులు. మీరు మొన్న ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక స్టడీ జరిగింది, దాంట్లో క్లాస్ 7లో ఉన్న పిల్లలు క్లాస్ 2లో ఉన్న టెక్స్ట్ బుక్ క్లియర్గా వాళ్ళు చదవలేకపోతున్నారు. దే కెనాట్ మ్యాథమెటిక్స్ కానీ, దాని తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ లేదు వాళ్ళకి. ఇది ప్రతి స్కూల్లో ఈ ప్రాబ్లం ఉంది. వాళ్ళు పిల్లలు ప్రైవేట్ స్కూల్కి ఎందుకు వెళ్తారు, అక్కడ రిజల్ట్ ఓరియంటెడ్. నేను వాళ్ళ కమర్షియల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడలేదు, వాళ్ళ కమర్షియలే ఉంటుంది. ఏ స్కూల్ ప్రేమతో నడపరు. మీరు ఎంత పెద్ద ట్రస్ట్ అయినా కానీ, ఎంత పెద్ద కాన్వెంట్ అయినా కానీ, వాళ్ళు డబ్బులు సంపాదించడానికే చేస్తారు. ఎందుకంటే దాని తర్వాత అదే డబ్బులు తీసుకొని పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. బిల్డింగ్ కట్టాలనో, కొత్త బిల్డింగ్ కట్టాలనో, లైబ్రరీ చేయాలనో. మీరు ఇందాక అన్నారు సార్, ఒక లోకల్స్ అయితే వాళ్ళు స్పష్టంగా చెప్పారు, ఎదర్ ఆఫ్ ది పార్టీస్ 2 పార్టీస్ తప్పించి మిగిలిన వాళ్ళు మేము రానియమని. లోకల్ జుగల్ కిషోర్ శర్మ అని అతను లోకల్ అతను మాట్లాడుతున్నాడు. రైట్. సో ఇక్కడ అతను మాట్లాడింది ఏంటంటే, ఆ జుగల్ కిషోర్ శర్మ, మేమైతే వాళ్ళని బయట వాళ్ళని ఏం చేయలేదు, వాళ్ళతో పాటు ఒక 250 మంది తెచ్చుకున్నారట. కరెక్ట్, అది రైట్లీ సెడ్ బై యూ. మేము వాళ్ళని కొట్టలేదు, వారితో మాట్లాడాం, కానీ వాళ్ళే స్వయంగా తమ కారుని ధ్వంసం చేసుకున్నారు. పాఠశాల మరమ్మతుల కోసమే వచ్చామని వారు చెప్తున్నారు, కానీ ఆ పని మా ఎమ్మెల్యే ద్వారానే జరుగుతుంది, దానికోసం 12 లక్షల రూపాయలు కేటాయించారు. ఇది అతను చెప్తున్నారు. అదేంటారు. సో అంతకుముందు ఎవరో ప్రెడిక్ట్ చేసింది కరెక్ట్ అయింది. మహారాష్ట్రలో కూడా ఇదే జరిగింది. ఈయన వెళ్ళి ఒక స్కూల్లో వెళ్ళి డిఓ లాగా చైర్ మీద కూర్చొని టీచర్ని పిలిపించి, ప్రిన్సిపల్ని పిలిపించి, ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పండి అని. ఈ కెపాసిటీలో వెళ్ళి కూర్చుంటారండి. అదే కదా, ఇది నేను చెప్తాను. ఇప్పుడు ఇది గవర్నమెంట్లో తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ కైండ్ ఆఫ్ ఫెలో షుడ్ నాట్ బి అలౌడ్. ఓకే, గవర్నమెంట్ స్కూల్ లోపల వెళ్ళడానికి, గవర్నమెంట్ కాదు, ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళడం వీళ్ళకి అధికారం లేదు. దానికి ఉన్న కావాలని అథారిటీస్ ఉన్నారు, డిఓ ఉన్నారు, ప్రిన్సిపల్స్ ఉన్నారు, ఏరియా ఇన్ఛార్జెస్ ఉంటారు, వీళ్ళందరూ ఉన్నారు. స్కూల్లోనే కమిటీలు ఉంటారు, పేరెంట్ టీచర్ కమిటీ అసోసియేషన్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళు ఎవరండి బయట నుంచి వచ్చి చేస్తుంటారు? వీళ్ళ స్టేట్కి వెళ్ళండి, పంజాబ్కి వెళ్ళమని చెప్పండి, పంజాబ్లో ఇదే డ్రామా చేయమండి, కొట్టి పంపిస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పార్టీ, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణకి రమ్మనండి, తెలంగాణలో ఒక చీట్లను చేయమని చెప్పండి, అది అనుమతిస్తారా? చేయరు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు, వీళ్ళ పొలిటికల్ సింపతీస్ బీజేపీ మీద దాడి చేయాలి, అంతే. వీళ్ళకి అదే ఉంది, ఇంకేం లేదు. సో ఈ మాటలు మనం పిల్లలకి ఇప్పుడు కావాలంటే ఏంటి, చదువు ఎస్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో అన్నిటికంటే వీకెస్ట్ పాయింట్ ఏ స్కూల్లో అయినా, గవర్నమెంట్ స్కూల్లో అయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయింది చాలా మటు. ఈ విజువల్ చూడండి సార్, ఇది ముంబైలో జరిగింది. వాళ్ళు టిప్ టాప్ గా వెళ్తున్నారు లోపలికి, అదే అంటారు, తరగతి అదే క్లాస్ నడుస్తూ ఉండగానే లోపలికి వచ్చేసి
తరగతి గది బాగుంది, ఉపాధ్యాయుడు కూడా బాగానే బోధిస్తున్నారు. వీళ్ళు సర్టిఫికేట్లు ఇచ్చేసుకుంటూ వెళ్తున్నారు. చూడండి ఒకసారి ఏ కెపాసిటీలో వెళ్ళారో తెలియదు మరి. ఇదే కదా వాసుదేవన్ గారు, నేను దీనికన్నా ముందున్న ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు సిఎస్ఆర్ హెడ్ ఉండే నేను. అక్కడ మేము చాలా మటుకు ఈ గవర్నమెంట్ స్కూల్స్ కొత్తగూడ ఏరియాలో స్కూల్స్లో వెళ్ళి బుక్స్ ఇస్తుండే పిల్లలకి, అక్కడున్న ట్యాప్లు రిపేర్ చేపిస్తుండే, అక్కడున్న టాయిలెట్లు మోదీ గారు కట్టమనే కన్నా ముందు టాయిలెట్ రిపేర్ చేపిస్తుండే. ఎందుకంటే చాలా మటుకు డ్రాప్అవుట్, స్కూల్ డ్రాప్అవుట్ అమ్మాయిల్లో ఏం జరుగుతుందంటే టాయిలెట్స్ బాగుండకపోతే వాళ్ళు రారు వాళ్ళు స్కూల్కి. అమ్మాయిలు, అబ్బాయిలు ఎక్కడ వెళ్తారు కానీ అమ్మాయిలు రారు. ఇంకోటి ఏంటంటే వాసుదేవన్ గారు, మేము చూసింది ఈవెన్ మా దగ్గర మోడల్ స్కూల్లో కూడా అదే చూసాం, మిడ్ డే మీల్స్కి చాలామంది పిల్లలు వస్తారు. మిడ్ డే మీల్స్ తర్వాత ఎవరు కనిపించారు ఎక్కువ. అంటే వాళ్ళ అంత ఆకలి, వాళ్ళకి ప్రాబ్లం ఉంది ఇంట్లో. పేరెంట్స్ పంపించేస్తున్నారు వెళ్ళి తినేసి రారా అని చెప్పేసి స్కూల్లో. టీచర్లు ఉంటే ఆలోచించండి, ఫుల్ ఫ్లెజ్ టీచర్స్ ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు. ఫుల్ ఫ్లెజ్ టీచర్స్కి ఇంకో ప్రాబ్లం ఉంది. ఒకసారి మీకు గవర్నమెంట్ అపాయింట్ వచ్చిందో మీకు అంతే సంగతి. మీరు చదువు చెప్తే చెప్తారు, అందరూ అనట్లేదు. అగైన్ కొంతమంది వస్తారు, కొంతమంది రారు. నాకు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భోగారం అని ఒక విలేజ్ ఉండే కీసరా దగ్గర. చంద్రబాబు నాయుడు గారు దాని ఒక మోడల్ విలేజ్గా డెవలప్ చేసుకున్నారు. అక్కడ ఒక చిన్న క్లినిక్ ఉంటుంది, స్కూల్ ఉంది, అక్కడ ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉంది, వాళ్ళ కుటుంబిషన్ ఉంది, విలేజ్ ఒక పంచాయత్ ఆఫీస్ ఉంది. ఇదన్నీ ఎవరైనా ఇంటర్నేషనల్ విజిటర్స్ వస్తే అక్కడ తీసుకెళ్తారు అనమాట. అక్కడ తీసుకెళ్ళి చూపిస్తారు, చూడండి ఎంత బాగుంది, అన్ని సిస్టమ్స్ బాగున్నాయి, హెల్త్ సెంటర్ ఉంది, పిల్లలు చదువుకుంటున్నారు. కానీ అక్కడ తర్వాత చంద్రబాబు నాయుడు పోయిన తర్వాత, ఆ తర్వాత మేము అడిగాం అక్కడ వెళ్ళి, ఆయన గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము వెళ్ళి అడిగాం అక్కడ. అప్పుడు మోడల్ విలేజ్ అంతా పోయింది, నాయుడు గారి విలేజ్ ఉండే అప్పుడు. దాని తర్వాత టీచర్ రారు ఆ టైంలో. అంటే ఇప్పుడు బస్సెస్ ఉన్నాయి అనుకోండి, ఆ టైంలో పొద్దున ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సు వస్తుంది ఆర్టీసీలో. వాళ్ళు దాంట్లో వస్తారు. ఆ బస్సు మిస్ అయింది అనుకోండి, ఆ రోజు టీచర్ లేరు. ఉన్నది 5-6 టీచర్లు. ఒక టీచర్ రాకపోతే మొత్తం ఒక కంప్లీట్ డేలో అన్ని క్లాసులు మిస్ అవుతాయి పిల్లలకి. వాళ్ళు వెళ్ళి బయట ఆడుకుంటారు, టీచింగ్ లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే, నేను ఈ కార్పొరేట్ కల్చర్గా టోటల్ వ్యతిరేకత నాకు. ఈ ఐఐటీలు, జేఈయు, నీట్లో ఆయన టోటలీ అగేన్స్ట్, డెడ్ అగేన్స్ట్. అదొక పెద్ద మాఫియా. అది కరెక్ట్ చెప్పారు మోదీ గారు. మోదీ గారు ఇప్పుడు ఏమన్నారు, ఆన్లైన్ టీచింగ్ ఇస్తామని పిల్లలకి. టాప్ టీచర్స్ని తీసుకొచ్చి డిఫరెంట్ లాంగ్వేజెస్లో, బెంగాలీ నుంచి, తమిళ్ నుంచి, తెలుగు నుంచి, హిందీ, అన్ని భాషల్లో మేము సబ్జెక్ట్స్ చెప్తాం. మ్యాథ్స్ ఉండొచ్చు, ఫిజిక్స్ ఉండొచ్చు, కెమిస్ట్రీ ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సబ్జెక్ట్స్ పనికి వస్తాయన్నమాట. సో నీట్ కానీ, జేఈ కానీ, దీనికి అన్నిటికీ పిల్లలు దీనికి రావాల్సిందే వాసుదేవన్ గారు. సో ఇది మనం చేయాల్సింది. ఎస్ వి షుడ్. చూడండి, అశుతోష్ రామ్కి అక్కడికి వెళ్ళాడు, జైపూర్ వెళ్తే అతన్ని తరిమి కొట్టారు అక్కడ జైపూర్లో. విజువల్ చూడొచ్చు మనం. అదేంట. సో వీళ్ళ చేసే ట్రిక్లంతా వీళ్ళది ఇదే. వీళ్ళు మళ్ళీ అంటారు వాళ్ళు గుండెలు కొట్టి, మీరు కూడా గుండెలే కదా, మీరు కూడా గుండె పని చేస్తే మీరు మళ్ళీ కొడతారు. ఓకే, ఒక గుండె ఇంకో గుండాన్ని కొడతారు కావాలంటే. అదే జరిగింది ఆ రోజు. వాళ్ళకు కూడా ఒక ఈగో ఉంటుంది విలేజెస్కి. మీరెవర్రా బయట నుంచి వచ్చి ఇంత పెద్ద లెక్చర్ ఇవ్వడానికి? మా దగ్గర 12 లక్షలు శాంక్షన్ అయింది ఆల్రెడీ, 12 లక్షల్లో మేము రిపేర్ చేపిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం మేము. ఇది వాళ్ళు చెప్తున్నారు చాలా క్లియర్గా అన్నమాట. సో అది అంత కాకుండా కాదు, మేము వచ్చి మళ్ళీ ఇన్స్పెక్ట్ చేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం అంటే తరిమి. సిజెపి మోడస్ ఆపరండి ఏంటి? వాళ్ళ వెనకాలన్న ఎవరు అంటే ఆపేనా? ఆప్ కాకుండా టోటలీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఆప్ అంత సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయండి ఆప్ దగ్గర? ఫండ్స్ వాళ్ళకి బయట నుంచి చాలా వస్తాయి. అభిజిత్ దీప్కి ఎట్లా చదువుకున్నారు మీరు అనుకున్నారు? ₹1 కోటి లోన్ ఇచ్చారంట వారికి. ₹1 కోటి లోన్ గ్రాంట్ ఇచ్చారంట యూనివర్సిటీ వాళ్ళు. ఎందుకు ఇస్తారు? ఇప్పుడు దాకా డిగ్రీ చూపి యూనివర్సిటీ ఎవరు ఇచ్చుంటారు, డిగ్రీ ఆబ్వియస్లీ డిగ్రీ చూపి అన్నారు, చూపించట్లేదు. ఓకే, దాంతోపాటు ఈడున్నాడు ఎవరు, సౌరవ్ దాస్. ఢిల్లీలో GK2లో మేము చెప్పాను దీనికన్నా ముందు కూడా, ఒక ఇంట్లో ఉంటుండే ₹10 లక్షల రెంట్. ఆ ఇల్లు ఇంటికి నెలకి 4 బెడ్రూమ్లు, 5 స్టార్ లైఫ్. అక్కడ చూస్తే రెంటల్ అగ్రిమెంట్లో వీడి పేరు లేదు, ఇంకా ఎవరిదో పేర్లు ఉన్నాయి అక్కడ. బెస్ట్ పార్ట్ ఏంటి, ఓనర్ చనిపోయాడు 3 సంవత్సరాల ముందు, అప్పుడు కూడా వీళ్ళు అక్కడ అద్దెకుంటున్నారు. ఇప్పుడు ఓనర్ వాళ్ళ కూతురు ఎవరో వచ్చి పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చారు, మా రెంటల్ అగ్రిమెంట్ కనిపించట్లేదు, మా సేల్ డీడ్ కనిపించట్లేదు అంటున్నారు ఆమె. ఆలోచించి ఇట్లాంటి చాలా మటుకు ఏం చెప్తారు, ఫ్రాడ్ జరుగుతుంది వీళ్ళు దాంట్లో. ఫారిన్ ఫండింగ్ చాలా ఉన్నాయి వీళ్ళకి. మీరు మొన్న పాంఫ్లెట్ అని చెప్పి ఇట్ ఈస్ దర్ ఆన్ ట్విట్టర్, యూ షుడ్ రీడ్ ఇట్. వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు వీళ్ళని. ప్రతి జర్నలిస్ట్ ఢిల్లీలో, ఈ లెఫ్ట్ వింగ్ ఉన్న జర్నలిస్టు, ఇస్లామిక్ జర్నలిస్టు అందరికీ $3,000, $2,000 ఒక ఠాకూర్ ఫౌండేషన్ అని చెప్పింది యూఎస్లో, వాళ్ళు పంపిస్తున్నారు ప్రతి నెల. కొంతమందికి $500, కొంతమంది పెద్ద జర్నలిస్ట్కి $2,000. వాళ్ళకి ఉద్యోగం ఏం లేదు,
వాళ్ళు ఏంటంటే నేను ఫ్రీలాన్స్ చేస్తున్నా అంటారు. ఇది పని వాళ్ళది మెయిన్గా. ఎవరండి ఏ ఫౌండేషన్ పంపించేది? ఠాకూర్ ఫౌండేషన్ అని చెప్పి యూఎస్ నుంచి ఒక ఫౌండేషన్ పంపిస్తున్నారు వాళ్ళు. సచిన్ పైలట్ మాట్లాడాడు, ఒకసారి చూద్దాం సార్. Sure. కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఐ థింక్ సమ్ ఆడియో క్లారిటీ లేదు. సో ఇంకొకటి చూస్తే కనుక బాంబేలో అండి సిజేపీకి చెందిన ఇంకొక ఆయన 10-20 మంది మీడియా ప్రతినిధులతో కలిసి బాంబేలో ఒక గవర్నమెంట్ స్కూల్కి అనుమతి లేకుండా వెళ్ళాడు. అంటే వీళ్ళందరూ ఏంటంటే ఒకేసారి వీళ్ళకి ముందరే స్క్రిప్ట్ ఇచ్చేస్తున్నారు సార్, ఇక్కడ ఐడెంటిఫై చేసి ఇక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని. అది ఆబ్వియస్ వాసుదేవన్ గారు, నేను మళ్ళీ అడుగుతున్నాను, వీళ్ళకి ఎవరు రైట్ ఇచ్చారు? ఎంతో మంది ఎన్జిఓలు పనిచేస్తున్నారు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు సడన్గా? ఎందుకంటే వీళ్ళకి పబ్లిసిటీ కావాలి. ఒక టెర్రరిస్ట్కి, ఒక ఇట్లాంటి వాళ్ళకి పబ్లిసిటీ చాలా అవసరం. వితౌట్ పబ్లిసిటీ దే కెనాట్ సర్వైవ్. వాళ్ళు అయిపోయింది ఏది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయిపోయిన తర్వాత చెప్పబడిపోయారు వాళ్ళు. ఇప్పుడు క్వైట్ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఏమైనా పబ్లిసిటీలు ఉండాలి కదా. వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళ స్పాన్సర్స్ ఠాకూర్ ఫౌండేషన్ లాంటి వాళ్ళు అడుగుతారు, మీరు ఏం చేశారు ప్రూఫ్ చూపియండి. అప్పుడు వీళ్ళు అంటారు, మేము 10 స్కూల్స్కి వెళ్ళాము, మేము 30 మంది వెళ్ళాము, మా ట్రావెల్ ఖర్చు ఇంత, మేము అక్కడ హోటల్లో ఉన్నాం, మా ఖర్చు ఇంత, మా టీఏడిఏ మొత్తం క్లెయిమ్ చేసుకుంటారు వీళ్ళు ఈ ఫౌండేషన్స్ నుంచి. ఇది వీళ్ళ పని వాసుదేవన్ గారు. ఉద్యోగం ఏం లేదు వీళ్ళకి. అడగండి, నైదర్ అశుతోష్ రాణా, నా దీప్కే, నా సౌరవ్ దాస్, వీళ్ళకి ముగ్గురికి ఉద్యోగం లేదు. దీనికన్నా ముందు ఉన్న ఉద్యోగం ఏంటి వీళ్ళది? ఓన్లీ ఇట్ వాస్ ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా చూసుకుంటుంది. ఠాకూర్ ఫౌండేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అండి. యుఎస్ లో 501c3 నాన్ ప్రాఫిట్ ప్రైవేట్ ఫౌండేషన్ బేస్డ్ ఇన్ సెయింట్ పీటర్స్బర్గ్, ఫ్లోరిడా. కరెక్ట్. వీళ్ళని దినేష్ ఠాకూర్ అని ఆయన. ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే ఎవరెవరికి ఫండ్స్ చేస్తే కెపాసిటీ బిల్డింగ్, పబ్లిక్ ఇంట్రెస్ట్ రీసెర్చ్, రిపోర్టింగ్, ప్రైమర్లీ ఫోకస్డ్ ఆన్ పబ్లిక్ హెల్త్ అండ్ సివిల్ లిబర్టీస్ ఇన్ ఇండియా. అది వీళ్ళకి ఇచ్చింది పబ్లిక్ హెల్త్ అని చెప్పి సౌరవ్ దాస్కి ఇచ్చాడు. వాడు పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్టే కాదు వాడు. మళ్ళీ వాడికి ఎందుకు ఇస్తున్నాడు డబ్బులు? ఎందుకంటే ఇట్లాంటి దానికి మీకు కొంచెం లీవే ఉంటుంది ఎన్జిఓ ఫండింగ్ లో. ఎక్కువ క్వశ్చన్లు అడిగారు గవర్నమెంట్. కానీ వీళ్ళు రాసిన ఆర్టికల్ రీసెర్చ్ ఆర్టికల్ అంటారు. ఇప్పుడు ఈ స్కూల్కి వెళ్ళారు చూడండి, ఇది కూడా క్లెయిమ్ చేస్తారు. సౌరవ్ దాస్ క్లెయిమ్ చేస్తున్నాడు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ క్లెయిమ్ చేసుకున్నాడు. అదే అంటారు. ఆడు ఎక్కడ పనిచేసిండు? ఎన్డీటీవీలో పనిచేశారు ఎప్పుడు కాంగ్రెస్ హయాంలో. అప్పుడు ఎన్డీటీవీ ఛానల్ కాంగ్రెస్ ఛానల్ ఉండే అప్పుడు. ఆ టైంలో మన అందరు తెలిసిందే ప్రణవ్ రాయల్ లాంటి వాళ్ళు. సో వీళ్ళది మెయిన్ జాబ్ ఏంటంటే వాసుదేవన్ గారు పబ్లిసిటీ క్రియేట్ చేయడము. ఇప్పుడు ఈ స్కూల్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకేమైనా మొదలు పెడతారు రేపు. ఓకే, దాని తర్వాత ఇంకేమైనా మళ్ళీ వీళ్ళు బతుకుతుంది దీని మీద బతుకుతారు వీళ్ళు. ఏ రోజు వీరు ఆపేస్తారో వాళ్ళ ఫండింగ్ ఆగిపోతుంది ఆ రోజు. రైట్. ఇప్పుడు వీళ్ళకి వచ్చే మీరు చెప్పిన $500, $1000, $2000 దీనికి ఆడిట్ ఉందా? లేదు. గవర్నమెంట్ చెక్ చేయదా? FCRA నుంచి రావట్లేదు. దానికోసం చిన్న అమౌంట్స్ పంపిస్తారు. ఓకే, దీనికోసం అంటే చిన్న అమౌంట్స్ అంటే రిసర్చ్ గ్రాంట్. వాసుదేవన్ గారికి ట్రైబల్స్ ఇన్ అరకు మీద రీసెర్చ్ చేయడానికి ఒక గ్రాంట్ ఇస్తారు. వాసుదేవన్ గారు ఏం చేస్తారు, కొంతమంది పిల్లలు విశాఖపట్నంలో ఉన్న కొంతమంది ఇంటర్న్స్ ఉంటారు జర్నలిజం డిపార్ట్మెంట్లో, అక్కడ ఏదైనా కాలేజ్లో, వాళ్ళు కొంచెం పంపించి, అమ్మ వాళ్ళు రోజుకి నీకు $1000 ఇస్తాను, అరకు వెళ్ళి అక్కడ ట్రైబల్స్ ఎవరెవరు ఉన్నారు కనుక్కోండి, ఒకసారి కనుక్కున్న తర్వాత నువ్వు నాకు ఒక రిపోర్ట్ పంపించండి, వాళ్ళ హెల్త్ ఎట్లా ఉంది, వాళ్ళ స్కూల్ ఉందా, వాళ్ళకి ఇంకేమైనా వాళ్ళకి రేషన్ వస్తుందా, వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉందా, ఇదన్నీ కనుక్కోండి, వాళ్ళ మ్యూజిక్ గురించి రాండి, వాళ్ళ డాన్స్ గురించి చెప్పండి, ఇదంతా చేసి రిపోర్ట్ పంపించండి. మీకు వచ్చిందేమో $10 లక్షల వచ్చి ఉంటుంది, మీకు ఖర్చు ఏమో $2 లక్షల ఈ పిల్లల్ని పంపించేసి, తర్వాత మీరు కూడా ఒక ట్రిప్ కొడతారు అక్కడికి, అక్కడ మీరు కూడా ఫోటోలు తీసుకుంటారు, దాని తర్వాత పెద్ద రిపోర్ట్ తయారు చేస్తారు 200 పేజీది, మీకు $10 లక్షల ఇచ్చిస్తారు. ఆలోచించండి. ఇంకేం పిల్లాడి చెప్తున్నది చూద్దామా సార్? ఏమన్నా అంటే ఎలా వస్తున్నారు వాళ్ళు, వచ్చి ఎలా ఆర్గనైజ్ చేశారు, ఎలా ల్యూర్ చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు దానికి సంబంధించి. क्या आरोप लग रहे हैं मास्टर साहब ऊपर? वो गलत है। बिस्कुट खिलाएंगे इनके खिलाफ। అదే బయట నుంచి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చెప్తున్నారు ఆ పిల్లలు. కరెక్ట్. ఇది వాసుదేవన్ గారు నేను చెప్తాను, మంచి బిజినెస్ వాసుదేవన్ గారు. మీరు కష్టపడక్కర్లేదు. సంవత్సరానికి మీకు నెలకు ఒక 2 లక్షలు 3 లక్షల రూపాయలు వచ్చేటట్టు మీ ఇంట్లో కూర్చొని మీరు పని చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఇట్లాంటి పనులు చేసుకుంటే వెళ్ళిపోతే అయిపోతుంది. ఓకే, ఇది వీళ్ళ మెయిన్ థింగ్. మీరు చూడండి, పెల్లెట్ గన్ యూజ్ చేశారని చెప్పి రాహుల్ గాంధీ నిన్న FIR చేయించిండు. FIR మీరు నేను కూడా వెళ్ళి కూడా ఫైల్ చేయొచ్చు, పెద్ద పని ఏం కాదు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఎనీ సిటిజన్ కెన్ గో టు పోలీస్ స్టేషన్ అండ్ ఫైల్ FIR. ఈయన దానికోసం ధర్నా ఎందుకు చేయాలండి? రాహుల్ గాంధీ ఎందుకు FIR ఫైల్ చేయలేదు? ఇది డ్రామా. ఎందుకంటే అక్కడ పెద్ద డ్రామా నడుస్తుంది. ఆయనకు అక్కడ పిలవట్లేదు వీళ్ళు రాహుల్ గాంధీని. మీరు చూసుంటారు, రాంచీకి వీళ్ళు ఎవరు వెళ్ళలేదు.
మీరు రాంచీలో ఈ అభిజిత్ దీప్కేని చూడలేదు అక్కడ, ఎందుకు వాళ్ళు రాలేదు. రారు కూడా అక్కడ. వీళ్ళ వైపు నుంచి సిపిఐ ఒక అమ్మాయి వెళ్ళింది, కమ్యూనిస్ట్ వాళ్ళది నేహా బోరా, ఏం చేశారు ఆమెని కొట్టి పంపించి స్టేజ్ నుంచి దాగి కింద పడేశారు వాళ్ళు. మీరు ఇక్కడ రాకండి, ఇక్కడ వచ్చి పొలిటికల్ స్పీచెస్ ఇవ్వకండి అని చెప్పేసి పంపించేశారు అక్కడ. ఇప్పుడు ఏం జరిగింది రాంచీలో, వీళ్ళు ఇంత ధర్నా చేశారు, అన్ని చేశారు. వాళ్ళు రాహుల్ గాంధీ అన్నాడు హేమంత్ సోరెన్ ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ విత్డ్రా క్యాన్సల్ ఆల్ ద ఎగ్జామ్స్ అన్నారు. అరే ఎట్లా వింటారు ఆయన మాట, నాకు అర్థం కాదు. ఈ హేమంత్ సోరెన్ ఆయన కొంచెమైనా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. నెక్స్ట్ డే కోర్ట్ స్టే చేసేది దాన్ని. ఇదేదో బనానా రిపబ్లిక్ కాదు. వీడు ఫోన్ చేసి క్యాన్సిల్ చేసేయంటే వాడు ముఖ్యమంత్రి. వాట్ పొజిషన్ డస్ రాహుల్ గాంధీ హోల్డ్ కాన్స్టిట్యూషనల్లీ? నథింగ్. లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అంతే, దట్స్ ఆల్. ఈజ్ నాట్ అ మినిస్టర్. అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఒక ముఖ్యమంత్రికి ఆర్డర్ ఇస్తున్నారా? ముఖ్యమంత్రి మీ ఆర్డర్ వినేసి పిచ్చోడ్లాగా ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తున్నారు. నెక్స్ట్ డే అది కోర్ట్ స్టే చేసేసారు. ఇప్పుడు ఏమైంది? ఎవరికి పోయింది ఇప్పుడు? ఇది అడగాల్సి ఉంది మనం అన్నమాట. ఇది నీట్ ఎగ్జామ్లో జరగలేదు. నీట్ ఎగ్జామ్ ఏమంటున్నారు ఇప్పుడు? రాహుల్ గాంధీ ఏమన్నారు? మొత్తం క్యాన్సిల్ చేశారు. నేను అనుకున్న నీట్లా క్యాన్సిల్ చేస్తే అయిపోతుంది. కాదు, అక్కడున్న పిల్లలు ఏమంటున్నారు? ఎవరెవరు డబ్బులు ఇచ్చారు, ఎవరెవరు వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, వాళ్ళని మీరు డిస్క్వాలిఫై చేయండి. అందరినీ చేయకండి. మళ్ళీ ఎగ్జామ్ మళ్ళీ పెట్టి ఆల్రెడీ కొంతమంది ఉద్యోగంలో జాయిన్ అయిపోయారు. వీళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు అక్కడ? నేను అదే అడుగుతున్నా. ఈ సిజేపీ వాళ్ళు వై ఆర్ దే నాట్ గోయింగ్ టు రాంచీ? ఇంకొకటి మీరు అడిగిన ప్రశ్నకి అనుబంధంగా ఉన్నది, ఒక రిపోర్టర్ అడుగుతున్నాడు ఆయన్ని, అశుతోష్ రాంకాని, ఇలాగే మీరు మద్రసాకి వెళ్ళి అక్కడ ఇంప్రూవ్ చేయమంటారా, క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలని అడుగుతారా అంటే అతను ఏమన్నా అంటే వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ మద్రసా స్కూల్స్ అండ్ వీ డోంట్ హ్యావ్ లెజిటమేట్ పర్మిషన్ టు విజిట్ దోస్ స్కూల్స్. మరి వీటికి ఎవరు ఇచ్చారు లెజిటమేట్ పర్మిషన్? అదే అంటున్నాను, ద సేమ్ థింగ్. సో దీనికి పర్మిషన్ అక్కర్లేదు. అక్కడ పన్ని కాలు చేతులు ఇరగొడతారు వాళ్ళు, సర్తన్పై జూదా చేసేస్తారు వాళ్ళు అక్కడ. వీళ్ళకి తెలుసు అక్కడ వెళ్తే ఏమవుతుంది వీళ్ళ సంగతి అని. బికాస్ ఫస్ట్ టైం రాజస్థాన్లో కొట్టారు, ఇంకా రేపు ఇంకా మధ్యప్రదేశ్లో కొడతారు. అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళకి కావాల్సిన పబ్లిసిటీ వాసుదేవన్ గారు, నన్ను కొట్టారు చూడండి, నన్ను కప్పు స్థాయిలో వాళ్ళకేమి అంతగా ఇది రావట్లేదు. అంటే ప్రొటెస్ట్ అండి ఎట్లా ఏ స్థాయిలో ఉంది వాళ్ళు ఎంట్రీ ఇస్తుంటే అదే అంటున్నా వాళ్ళకి లేకపోవడం. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, ఇది సిజేపీ చేస్తున్న ఆందోళన. ఆయన ఏదో లాస్ట్ వీక్ అభిజిత్ దీప్కే చెప్పాడు, చూడండి నెక్స్ట్ వీక్ చూడండి సినిమా చూపిస్తాను. సినిమా వాళ్ళు చూపించారా, వాళ్ళకి జనం చూపించారనేది నిన్న రాజస్థాన్లోనూ అలాగే ముంబైలోనూ జరిగిన సంఘటనలు బట్టి అర్థమవుతారు. అండ్ ఒక రిపోర్టర్ అడిగితే ఆయన్ని, అశుతోష్ రాంకాన్ అడిగితే, మద్రసాలకు వెళ్ళి క్వాలిటీ ఎడ్యుకేషను అలాగే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ అమ్యూనిటీస్ వీటి గురించి మాట్లాడతారంటే మాకు లెజిటమేట్ పర్మిషన్ లేదని చెప్తున్నాడు. మరి ఇక్కడికి ఎవరు మాత్రం ఇస్తున్నారు? ప్రభుత్వ పాఠశాలలు అంటే ఏది ప్రత్యేకించి ముస్లిమేతర బోధన అందించే ప్రభుత్వ పాఠశాలలోకి వీళ్ళకి ఎంట్రీ ఎవరు ఇచ్చారు? వీళ్ళంతా వీళ్ళు తీసుకోవడానికి వీళ్ళకున్న హక్కు ఏంటి, వీళ్ళకున్న చట్టం వీళ్ళకి కనిపించిన అధికారాలు ఏంటి, వీళ్ళకున్న వెసులుబాట్లు ఏంటి? ఇవన్నీ తల మీదకి వచ్చేసరికి తోకం ముడిచి వెళ్ళిపోతున్న సిజేపీ ప్రతినిధి బృందాన్ని చూస్తాం. ఎన్నాళ్ళు వీళ్ళకి ఫండ్ చేస్తారు, ఎవరు ఫండ్ చేస్తారంటే లెక్కాపత్రంతో సహా సురేష్ కొత్తరెడ్డి గారు చెప్పేశారు. ఠాకూర్ ఫౌండేషన్ వాడు చేసే, మరి అతను చదువుకున్నది, సౌరదాస్ చదువుకున్నది, ఎవరో ₹1 ఆయనకి చారిటీ ఇచ్చారట. వారు దానం చేస్తుంట, వారు ఆ యూనివర్సిటీకి ఎవరు దానం చేశారు, ఈ లెక్కలు బయటపడతాయి. సో మొత్తంగా ఏంటంటే కాక్రోచ్ల ఆందోళన మరి ఢిల్లీలో సక్సెస్ అయినట్టు కనిపించింది, కానీ సబ్సిక్వెంట్గా వివిధ రాష్ట్రాల్లో వాళ్ళు చేపడుతున్న ఆందోళన వెనకాల ఉన్న మౌలిక ఉద్దేశాలు తేడతలు వెళ్తున్నాయి. బట్ నిజంగా స్కూల్స్లో వసతులు బాగోలేవంటే సురేష్ గారి కొత్తరెడ్డి గారిదైనా నాదైనా ఒకటే అభిప్రాయం. నిజమే, అది చాలా చోట్ల ప్రభుత్వాలు ఏ పార్టీ పరిపాలిస్తుందనే కాదు, ప్రభుత్వ పాఠశాలలు అక్రాస్ ద కంట్రీ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న అమ్యూనిటీస్ విషయంలో మాకు కూడా బోళ్ళని రిజర్వేషన్స్ ఉన్నాయి, అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో వీటి మీద పనిచేయమని అడుగుదాం. లిమిటెడ్గా బీజేపీ లేకపోతే ఎన్డీఏ పాలిత ప్రభుత్వాలు ఉన్న చోట వెళ్ళి ఆందోళన చేయడం ద్వారా సిజేపీ ఏం సాధించాలనుకుంటుంది, లేకపోతే సిజేపీ చేత ఈ పని చేయించాలనుకుంటున్న వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు అనే దానికి జనమే జవాబు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వ్యూ పాయింట్ విత్ సురేష్ కొత్తరెడ్డి గారు.